మీ ఫైల్ డిలీట్ అయిపోయిందని, సాక్ష్యాలన్నీ గాల్లో కలిసిపోయాని సంబరపడ్డారు, పండుగ చేసుకున్నారు. ఆ సాక్ష్యాల్నే మేము సైలెంట్ గా ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేశాం. ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా ఉన్నాయా? జస్ట్ మినిట్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బావ ఫోన్ కలవట్లేదమ్మా. మనకు అర్జెంట్ అయినప్పుడే ఇలాంటి దిక్కుమాలిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అవతల ఎంక్వైరీలో ఏం జరుగుతుందో, అమ్మ పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. అమ్మా భార్గవి, ఏంటి నాన్న అంతానందంగా ఉన్నావు? ఏంటి విషయం? మనందరికీ ఒక గుడ్ న్యూస్. మీ అమ్మని నిర్దోషిగా ప్రకటించారు. పోలీసులు తనపై ఉన్న కేసును కొట్టేసి కస్టడీ నుంచి రిలీజ్ చేశారమ్మా. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు నాన్న. గ్రాండ్పా, చాలా ఆనందంగా ఉంది. ఇదిగో ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. గ్రాండ్పా, అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఇంటికి వస్తుందా? లేదమ్మా, మీ అమ్మ చేయవలసిన పని ఇంకొకటి మిగిలింది. సైంధవుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు మాయ చేసినట్టు, తను లొంగిపోయినట్టు డ్రామా ఆడి ఆ నీచుడు సామ్రాట్ని తన ఆటలో పావును చేసి తను అనుకున్నట్టు ఆడించింది. ఇప్పుడు ఆ ఆట ముగించే టైం వచ్చింది. రాక్షసుడి ఆట కట్టించి వాణ్ణి కడ తీర్చి మన దగ్గరికి తిరిగి వస్తుంది. అయితే మనం అందరం సంతోషంగా కలిసుండే రోజు దగ్గరలోనే ఉంది గ్రాండ్పా. అవునమ్మా. శాలినికి అమ్మ రిలీజ్ అయిన విషయం చెప్తే ఎంతో సంతోషిస్తుంది. నాన్న, ఆ శాలిని కోసం అమ్మ ఇంకా ఎంతమందిని చంపుతుంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంకీ గొడవలకి దూరంగా అమ్మను వచ్చేయమని మీరైనా చెప్పకపోయారా? తనకి చేసిన అన్యాయానికి భర్తని నన్నే జైలుకు పంపిందమ్మా మీ అమ్మ. అలాంటిది తన బిడ్డపై జరిగిన అత్యాచారానికి తను ఎంత కుమిలిపోయి ఉంటుంది? శాలిని జీవితాన్ని నాశనం చేసిన వాడికి ఎంత పెద్ద శిక్ష వేయిస్తుంది? నేను కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా సరే మీ అమ్మ నుండి వాణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. శివుడు ఉగ్రరూపమున అగ్నినేత్రుడై రుద్ర తాండవం చేసి దుష్ట శిక్షణకు దృష్టి సారించలేడు. ఓంకారమే ప్రాకారమై ఓంకారమే చేశాడు రా సంజామారుత శంకరావంతో. మహి, నీకోసం స్పెషల్గా జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకో.
ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో మహి. అది నాకు జ్యూస్లు అవి అలవాట్లేదు. వద్దు సమ్రాట్. వాట్? ఇదేమన్నా వైనా అలవాటు లేకపోవడానికి? అంటే నేను పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే కదా. అక్కడ పళ్ళు కోసుకొని కొరుక్కొని తినడమే ఆరోగ్యం. ఇలా జ్యూస్లు ఇప్పుడు తాగలేదు. అయ్యో, ఇదంతా హాని ఏం కాదు మహి. ఒకసారి టేస్ట్ చేసి చూడు. చూడు, నోట్లో తీయగా, గొంతులో చల్లగా, ఒంట్లో హాయిగా ఎంత బాగుందో. కమాన్ ప్లీజ్, నా కోసం. తీసుకో తీసుకో మహి. ఈ పోరంబోకు నాతో కూల్ డ్రింక్ తాగించడానికి ఇంత ట్రై చేస్తున్నాడంటే వీడు ఖచ్చితంగా ఈ గ్లాసులో ఏదో కలిపి ఉంటాడు. ఇప్పుడు ఎలాగా? కూల్ పోతుంది, తాగు మహి. మీరక్కడ పెట్టండి, నేను తీసుకుంటాను. కూల్ పోతుంది, తాగు మహి. తీసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? తొందరగా తాగు ప్లీజ్. అయ్యో, అయ్యో మహి, గ్లాస్లో డ్రింక్ ని సిప్ చేయమంటే గ్లాస్నే స్లిప్ చేసావు. సారీ, అనుకోకుండా చేయి జారిపోయింది. హే, దీనికే సారీ ఎందుకు? ఇంకో గ్లాస్లో పోసిస్తానుండు. వద్దు, ఎందుకు మళ్ళీ గ్లాస్? బాటిల్తోనే తాగేస్తాను. ఓకే, తాగు. లోకి, మహాలక్ష్మి దగ్గరికి తొందరగా పోని. అలాగేనమ్మా. లోకి, స్పీడ్ పెంచరా. రే సామ్రాట్, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగావు. ఇంక నువ్వు తప్పించుకోలేవురా. ఈ రోజు ఈ చేతిలో నీ అంతం ఖరారు. ఇక దీన్ని ఎవ్వరూ ఆపలేరు. పోనీరా తొందరగా. మేడం, ఆవిడ గనక మనల్ని ఫాలో చేస్తే ఆ సామ్రాట్ గారి డెత్ ని ఆపేస్తుంది మేడం. ఈవిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. మేడం, నేను దిగుతాను, మీరు బయలుదేరండి. నేను చూసుకుంటాను మేడం. ఓకే. లోకి, బండాపరా. లోకి, పోనీరా.
రోజు నన్ను ఆపడానికి ఈ దద్దమ్మగాని దారికి అడ్డుగా పెట్టిందా? నా కొడుకు ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? అడ్డొచ్చినా ఆగేదే లేదు, తొక్కి పాడేస్తాను. ఏయ్! ఆపు! ఆపు! రేయ్, నీకేమన్నా పిచ్చా? నీళ్ళని దారిలో పెట్టాలంటే ఆనకట్ట కట్టాలి. నీలాంటి వాళ్ళని దారి మళ్లించాలంటే అడ్డుకట్ట వేయాలి కదా మేడం. ఏంట్రా, నాకు భయపడి ఆ రోజు నీతో ఈ చెత్త పని చేయించిందా? భయమా? ఎవరికి? మా మేడంకా? భయానికి రోజీ తెలిసేమో కానీ రోజీకి భయం తెలీదు. ఈ పని నీ మీద భయంతో చేసింది కాదు, దయతో చేసింది. హ? దయా? ఎస్ మేడం. రావణాసురుడికి వారసుడు లాంటి కొడుకుని కని సమాజం మీద కొదిలేవు కదా, వాడికి ఈ రోజుతో నూకలు ఖాళీ. అందుకే మా రోజీ మేడం కాళికాదేవిలా వాడిని క్లోజ్ చేయడానికి వెళ్తోంది. ఎంతైనా తల్లివి కదా, కొడుకు చస్తుంటే చూడలేవని దయతో నేనే ఆపాను. రేయ్ ఇడియట్, అడ్డు తప్పుకో. నా కొడుకు ఏమైనా జరిగితే ఆ రోజీ మాత్రమే కాదు, మీలో ఒక్కరు కూడా మిగలరు. అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తా. కౌంటర్ ఇవ్వడం చేతకాక ఎన్కౌంటర్ దగ్గరికి వెళ్ళారా మేడం? రేయ్, నువ్వు కాకి అయితే నేను బ్లాక్కి. నీకు చట్టంలో లొసుగులు తెలిస్తే నాకు న్యాయంలో లొసుగులు తెలుసు. మా రోజీ మేడం వరకు ఎందుకు, నన్నిక్కడి నుంచి కదుపు చాలు. రేయ్, నువ్వు కావాలని నా టైం వేస్ట్ చేస్తున్నావు. మర్యాదగా తప్పుకుంటావా, లేదంటే నా చేతిలో చస్తావా? నీ టైం వేస్ట్ కాకపోయినా, నువ్వు ఇన్ టైంలో వెళ్ళినా నీ కొడుక్కి మాత్రం బ్యాడ్ టైం తప్పదు. సర్లే, మా రోజీ మేడం నీ కొడుకుని చంపడం నువ్వు ఎలాగో చూడలేవు. కనీసం వాడి ఆఖరి అరుపునైనా అందుకో. ఏయ్, వెళ్ళు వెళ్ళు. వాడికి ఏమైనా జరగాలి, అప్పుడు ఉంటుంది. వెళ్ళు. ఆపాలి, ఎలాగైనా ఆ రోజుని ఆపాలి. ఆ రోజు నుంచి నా కొడుకుని కాపాడుకోవాలి. ఎలా, ఏం చేయాలి? నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా తెలుసుకోను? ఎక్కడని వెతకను? ఎస్, రోజీ. ఇప్పుడు నా కొడుకుని వెతకడం కాదు, ముందా రోజీ ఎక్కడుందో కనుక్కోవాలి. రోజీ వెళ్లే దిక్కు తెలిస్తే నా కొడుకుని ప్రాణాలతో దక్కించుకోవచ్చు. ఏం చేయాలి? ఎస్, మేడం నమస్తే మేడం. నీకు నంబర్ పంపించాను, వచ్చిందా? వచ్చింది మేడం. అర్జెంటుగా ఆ నంబర్ని ట్రేస్ చేసి ఏ అడ్రస్లో ఉందో నాకు నిమిషంలో చెప్పాలి. తప్పకుండా మేడం, ఇప్పుడే ట్రై చేసి వెంటనే చెప్తాను.
మత్తుగా ఉందా మహేశ్వరి? బుర్రా గిరా గిరా తిరుగుతున్నట్టుందా? ఏంటే చూస్తున్నావు? తెలివిగా గ్లాస్ పగలగొట్టి డ్రింక్ నేలపాలు చేసినా నేను మత్తులోకి ఎలా వెళ్తున్నాను అనుకుంటున్నావా? హ? కోసిన పల్లెటూరు పచ్చిమిరపకాయ నేను డ్రగ్ని నువ్వు పడేసిన గ్లాస్లో కలపలేదే, డైరెక్ట్గా బాటిల్లోనే కలిపా. రే, నీ బ్యాడ్ లక్ చూసావా? నీ తెలివి చూపకుండా బుద్ధిగా గ్లాస్లో ఉన్న డ్రింకే తాగుంటే కొంచెంలో కొంచెం నా నుండి తప్పించుకోవడానికి నీకు స్కోప్ ఉండేది. హ, కానీ నువ్వు బుర్ర పడ్డం వల్ల ఆ హోప్ కూడా పోయింది. రే, నాతో ఎందుకు తాగించావు? ఎందుకంటే నిన్ను ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది నీకు 3 ముళ్ళు వేయడానికి కాదు, నీతో 3 రాత్రులు చేయడానికి. మహేశ్వరి, రే, తప్పు చేసావురా. చాలా పెద్ద తప్పు చేసావు. అవును, ఇలాంటి పెద్ద తప్పులు చేయడం అంటే నాకు సరదా మహేశ్వరి. ఇది నా హాబీ, అలవాటు. ఇవాళ నువ్వు, రేపు నీలాంటి ఇంకొకరు, ఎల్లుండి ఇంకెవరో. పొరపాటు. నీకు రేపనేది లేదురా. ఆ? ఈరోజే, ఈ ఒక్కరోజే నీ బతుకి ఆఖరి రోజు. చా ఆ? ఎందుకంటే మా అమ్మ రోజు ఇక్కడికి వస్తుంది. నీ చావుని చూస్తుందిరా. మీ అమ్మొచ్చేలోపు నా పని పూర్తి చేస్తా. మీ అమ్మ రాగానే తనని పూర్తిగా లేకుండా చేస్తా. రోజే రా 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 రా.